హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామాలో సీత 56 భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే చిన్న కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. మానస వాళ్ళ అపార్ట్మెంట్లో పరిస్థితి వేరేలాగా ఉంది. ఎప్పుడూ వంటే చేయని భరత్ వంట చేయడానికి రెడీ అవటంతో మానస వెజిటబుల్ కట్ చేసి భరత్కి హెల్ప్ చేస్తోంది. స్టవ్ పైన కడాయి పెట్టి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసి నెక్స్ట్ మసాలా దినుసులను చూపిస్తూ ఇవన్నీ వేసి నెక్స్ట్ కట్ చేసి ఉంచిన ఆనియన్స్ ఇంకా కూరగాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి అని చెప్పింది మానస. మానస చెప్పినట్లుగానే ఒక్కొక్కటి ప్రాసెస్ ప్రకారంగా చేస్తూ వావ్, స్మెల్ సూపర్గా ఉంది, కలర్ కూడా చాలా బాగుంది, అంటే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట, చాలా బాగా కుక్ చేసావురా భరత్ అని మనసులో తనకే తానే ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు భరత్. అంతలో అతడే మాట్లాడుకుంటూ మురిసిపోతూ కుక్ చేస్తున్న భరత్ని విచిత్రంగా చూసింది మానస. మానస చూపులు గమనించి, ఏంటా చూపు, ఆ కుక్కర్ ఓపెన్ చేసి రైస్ తీసి కడాయిలో వెయ్యి అని భరత్ చెప్పగానే టకటక రైస్ తీసి కడాయిలో వేసింది. వెంటనే భరత్ వెజిటబుల్స్తో పాటు మిక్స్ చేసి కాసేపు ఫ్రై చేసి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అంటూ ఒక బౌల్లోకి ఆ ఫ్రైడ్ రైస్ మొత్తం తీసి ఆ బౌల్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు భరత్. ఆత్రంగా చూస్తున్న మానస వేసిని అబ్జర్వ్ చేస్తూ సైలెంట్గా ఒక ప్లేట్ తీసుకొని అతనికి మాత్రమే సర్వ్ చేసుకున్నాడు భరత్. వెంటనే భరత్ ఫేస్ ముందు వేరొక ప్లేట్ పెట్టింది మానస. ఈ ప్లేట్ ఎందుకు అని ఒక ఐబ్రో రైజ్ చేస్తూ అడిగాడు భరత్. నేను మనిషినే, నాకు చాలా ఆకలేస్తోంది, నాకు కూడా ఫుడ్ పెట్టండి అని జాలిగా ఫేస్ పెట్టుకొని రిక్వెస్టింగ్గా అడిగింది మానస. ఒక చూపు చూసి అతడికి పెట్టుకుంటూ మానసకి కూడా సర్వ్ చేశాడు భరత్. ఫుడ్ స్మెల్ కలర్ చూస్తూ ఎమ్మి అనుకుంటూ ఇద్దరు నోట్లో స్పూన్ పెట్టారో లేదో ఒకరి మొహం ఒకరు చూసుకొని బిగుసుకుపోయారు. ఇద్దరి ఫేస్లో కనిపిస్తున్న రకరకాల ఎక్స్ప్రెషన్స్కి ఒక్క క్షణం సైలెంట్ అయ్యి వెంటనే స్పూన్ తీసేసి ముఖమంతా వికారంగా పెట్టేసుకున్నారు. ఒక దగ్గర ఉప్పగా, ఒక దగ్గర కారంగా, మరొక దగ్గర కూరగాయలు కనీసం ఉడకను కూడా ఉడకకుండా మాటల్లో చెప్పడానికి లేనంత కష్టంగా ఉంది ఆ ఫుడ్ తినడం అంటే. ఛీ, యాక్, ఇంత చెత్తగా ఉందేంటి, స్మెల్ చూడ్డానికి చాలా సూపర్గా ఉంది కదా అంటూ ఒక రకమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అడిగాడు భరత్. ఫుడ్ ఎలా ఉన్నా ఇప్పుడు మన దగ్గర వేరే ఆప్షన్ లేదు కాబట్టి నోరు మూసుకొని ఇది తినడమే అని అంది మానస. బాబోయ్, నా వల్ల కాదు, నేనైతే తినలేను అన్నాడు భరత్. ఇక చేసి పెట్టడానికి వేరే ఆప్షన్ కూడా లేదు, సో తప్పదు, ఆకలి తగ్గాలి అంటే ఇదే తినాలి అని ఫేస్ని ఏదోలా పెట్టుకొని చెప్పింది మానస. ఒక పక్క కడుపులో విపరీతమైన ఆకలి. పోని బయటికి వెళ్ళేమైనా తెచ్చుకుందామన్నా ఎడతెరిపి లేకుండా జోరును కురిసే వాన. సో ఇక ఏమీ చేసేది లేక నోరు మూసుకొని చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూనే అతి కష్టంగా ఆ ఫుడ్నే తిన్నారు భరత్ ఇంకా మానస. ఆ పూటకి ఆకలి నుంచి తప్పించుకోవడానికి తిన్నామంటే తిన్నామన్నట్లు ఏదో కాస్త తిని ఆ ప్లేట్ తీసుకువెళ్ళి సింక్లో వేశారిద్దరు. ఆ తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసి వచ్చింది మానస. క్లీనింగ్ అయ్యి మానస హాల్లోకి వచ్చే సమయానికి టీవీలో న్యూస్ చూస్తున్నాడు భరత్. ఛీ, సమయానికి సిరి కూడా లేదు అని మనసులో అనుకుంటూ ఇప్పుడప్పుడే ఈ వాన తగ్గదా అని న్యూస్ వింటూ భరత్ని అడిగింది మానస. అదే కదా వాళ్ళు చెప్తున్నది కూడా అని సైలెంట్గా న్యూస్ చూడడంలో ఇన్వాల్వ్ అయ్యాడు భరత్. టీవీ చూస్తూనే సోఫాలో నిద్రపోయారు ఇద్దరు. కాసేపటికి మెలకువ వచ్చిన మానస లేచి చుట్టూ చూసి భరత్కి ఇబ్బంది కలుగుతుందేమోనని అక్కడి నుంచి లేచి తన రూమ్కి వెళ్ళిపోయి పడుకుంది మానస. మానస లేవడంతో మెలకొచ్చిన భరత్ మరికొంత టైం టీవీలో వస్తున్న న్యూస్నే చూస్తూ వాన తగ్గేట్టుగా లేదు, ఈ రోజు కూడా ఇక్కడే పడుకోవాలా అని విసుక్కుంటూ టీవీ లైట్ ఆఫ్ చేసి అక్కడే సోఫాలో పడుకున్నాడు భరత్. వాతావరణం అంతా సైలెంట్గా ఉండడంతో నెమ్మదిగా పడుకున్నావా సీతు అని అడిగాడు రామ్. నిద్ర రావడం లేదు రామ్, ఏమైనా మాట్లాడాలా అని అడిగింది సీతు. మళ్ళీ అతడి గురించి ఏమడుగుతాడో అనని ఒక క్షణం భయం వేసింది సీతుకి.
నా ఫస్ట్ లవ్ గురించి నీకు తెలుసు కదా! కానీ నీ ఫస్ట్ లవ్ కోసం నాకేమీ తెలీదు. నీకు ఫస్ట్ లవ్ ఏమైనా ఉందా? ఉంటే ఆ స్టోరీ చెప్పు వింటాను అని అడిగాడు రామ్. రామ్ క్వశ్చన్‌తో సైలెంట్ అయింది సీతు. తర్వాత మెల్లిగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. నా కాలేజ్ డేస్‌లో ఒక అబ్బాయిని చాలా పిచ్చి పిచ్చిగా ఇష్టపడేదాన్ని. ప్రతి క్షణం అతని కోసమే ఆలోచించేదాన్ని. ప్రతి క్షణం తననే చూస్తూ ఉండాలి అనుకునేదాన్ని. కానీ అది వన్ సైడ్ లవ్. అతడిని నేను లవ్ చేస్తున్న విషయం తనకెప్పుడూ చెప్పలేదు అని ఏదో ట్రాన్స్‌లోకి వెళ్ళి ఒక ఫీల్‌తో చెప్పింది సీతు. ఏంటి? అతనికి నీ లవ్ ఎక్స్‌ప్రెస్ చేయలేదా? అని ఆశ్చర్యంగా అడుగుతూ అతడిలాగే సీతుకి కూడా జరిగింది అనిపించింది రామ్‌కి. హా! ఎప్పుడూ తనని దూరం నుండే కళ్ళ నిండా నింపుకునేదాన్ని. అతనికి దగ్గరగా ఎప్పుడు వెళ్ళే ధైర్యం చేయలేదు. అసలతనంటే ఎందుకు ఇష్టమో కూడా నా దగ్గర రీజన్ లేదు. ఇష్టమంటే ఇష్టం అంతే. అసలు ఆ ఫీల్‌కి పేరేంటో కూడా తెలీదు. అది లవ్ అని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే బేసిక్‌గా నాకు లవ్ మీద నమ్మకం లేదు అని చిన్న చిరునవ్వుతో చెప్పింది సీతు. సీతు చెప్పేదంతా ఎంతో ఇంట్రెస్ట్‌గా వింటున్నాడు రామ్. అతడు చాలా హ్యాండ్సమ్‌గా, హాట్‌గా, క్యూట్‌గా అమ్మాయిల మనసు దోచే రాజకుమారుడిలాగా ఉంటాడు. ప్రతి ఒక్క అమ్మాయి అతనికి లైన్ వేయాలని ట్రై చేస్తుంది. ఎందుకంటే తన లుక్ అలా ఉంటుంది మరి. కానీ అలా ఎవరైనా అతన్ని కళ్ళప్పగించి చూసినా, తనతో మాట్లాడినా నాకు విపరీతమైన కోపం వచ్చేసేది. వెళ్ళి వాళ్ళని చితక్కొట్టాలి అన్నంత కోపం వచ్చేది అంటూ తన కాలేజ్ డేస్‌ని గుర్తు తెచ్చుకొని ఒక హ్యాపీ మూడ్‌లో చెప్పుకుంటూ పోతోంది సీతు. సీతు ఒక ఫ్లోలో తన బాయ్ ఫ్రెండ్ కోసం చెబుతూ ఉంటే రామ్‌లో తెలియకుండానే జెలస్ ఫీలింగ్ వచ్చేసింది. కానీ బయటికి కనిపించనీయకుండా సైలెంట్ అయిపోయాడు రామ్. నువ్వు అతనితో ఒక్కసారి కూడా మాట్లాడలేదా? అసలు నీ మనసులో ఏముందో అతనికి ఒక్కసారి కూడా చెప్పాలి అనిపించలేదా? అని అడిగాడు సీతుని రామ్. ఎప్పుడూ మాట్లాడాలి అని ట్రై చేయలేదు. బట్ అనుకునేదాన్ని. కానీ అతన్ని చూడగానే అన్నీ మర్చిపోయేదాన్ని అని నవ్వుతూ చెప్పింది సీతు. ఇంకా నువ్వు తనని లవ్ చేస్తున్నావా? అని డౌట్‌గా అడిగాడు రామ్. అవును. ఇప్పటికీ, ఎప్పటికీ ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తూనే ఉంటాను కూడా. నేను పోయే వరకు నా గుండెల్లో తన మీద ప్రేమ పదిలంగా ఉండిపోతుంది అని ఎంతో ఇష్టంగా అతన్నే తలుచుకుంటూ సీతు చెప్తూ ఉంటే తన కళ్ళల్లో అతని మీదున్న ప్రేమ స్పష్టంగా కనిపించింది రామ్‌కి. సీతు తన ట్రాన్స్‌లో తను చెప్పడం వలన తను రామ్ ఫీలింగ్స్‌ని గమనించలేదు కానీ సీతు కళ్ళల్లో మెరుపుని చూసిన రామ్‌కి మనసులో బాధ కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది. ఏదో చెప్తుందిలే అని అనుకుని అడిగాడు కానీ ఇంతగా ఒక వ్యక్తిని సీతు ప్రేమించింది అన్నది అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు రామ్. అందుకే ఇక ఆ మాటలు వినలేక సరే సరే నాకు నిద్రొస్తోంది ఇక పడుకో అని సైలెంట్‌గా కళ్ళు మూసేసుకున్నాడు రామ్. సీతు సైలెంట్ అయి పడుకుందామని ట్రై చేసింది. కానీ నిద్ర రాక రామ్ వైపు తిరిగి పడుకున్న అతని ఫేస్‌ని తదేకంగా చూస్తూ టచ్ చేద్దామని మనసులో అనిపించి చేతిని పైకి లేపింది. కానీ అదే సమయంలో 2 చేతులకి ఉన్న గాయం దగ్గర బెడ్ తగిలి గాయం రేగి దురదగా, మంటగా, ఇబ్బందిగా అనిపించి సైలెంట్ అయ్యి అటూ ఇటూ కదులుతూ చేతుల్ని ఊపుతూ ఉంది సీతు. ఏయ్! ఇలా కదులుతూ ఉంటే నాకు నిద్ర ఎలా వస్తుంది? అయినా నిద్రపోకుండా ఇంకా ఏం చేస్తున్నావు? అని కోపంగా అడిగాడు రామ్. నాకు నిద్ర రావటం లేదు మరి. నన్నేం చేయమంటావు? నిద్ర రాకపోతే చేతులు ఇలా ఊపుతారా ఎవరైనా? అని అదే సీరియస్‌నెస్ మెయింటైన్ చేస్తూ అడిగాడు రామ్. ఇక్కడ చాలా దురద పెడుతోంది అంటూ దెబ్బ ఉన్న ప్లేస్‌లో చూపించింది సీతు. ఒక్క చూపు సీతుని చూసి ఆమెకు దగ్గరగా జరిగి మెల్లగా గాయం చెదరకుండా రుద్దుతూ పడుకున్నాడు రామ్. రామ్ చేసే పనికి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటే ఆమెకే తెలియకుండా మెల్లగా రామ్ హార్ట్ దగ్గర తలపెట్టి కళ్ళు మూసుకుంది. కాసేపటికి నిద్రలోకి జారిపోయింది సీతు. డిస్టర్బ్ చేయకుండా సీతునే చూస్తూ ఇంకాస్త దగ్గరగా తీసుకొని కళ్ళు మూసుకున్నాడు రామ్. బయట భారీ వర్షాల కారణంగా వీధులన్నీ మునిగిపోయాయి. ఎవరూ ఎక్కడికి వెళ్లే పరిస్థితులు లేక రామ్ సీతు ఒంటరిగా ఆఫీసులో ఉండిపోయారు. అదే సమయంలో మానసతో భరత్ కూడా ఒంటరిగానే ఉన్నాడు. ఒంటరిగా ఉన్న ఈ జంటల మధ్య ఏం జరగబోతోంది? సీతూ రామ్ ఇద్దరూ ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకుంటారా? భరత్ మానస ఇద్దరూ
ప్రేమికులుగా మారిపోతున్నారా? తెలుసుకోవాలని మీకుంది కదా, చెప్పాలని నాకు కూడా ఉంది. మరి నేను చెప్పాలి అంటే నాకు మీ సపోర్ట్ కావాలి కదా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.